హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఈ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి రీతు అయితే ఎలిమినేట్ బయటకు వచ్చేసింది. టాప్ 5లో ఉంటుంది అనుకున్నాం. మనమే కాదు, తను కూడా అనుకుంది స్ట్రాంగ్గా నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటున్నా. హౌస్ మేట్స్ కూడా అనుకున్నారు నేను టాప్ 5లో ఉంటాను అనుకున్నా. బిగ్ బాస్ మీరు నన్ను ఇప్పుడే పంపించేస్తున్నారు, నేను వెళ్ళాలనుకోలేదు, నేను ఉంటాను బిగ్ బాస్ అని చాలా ఎమోషనల్ అయింది. ఇక్కడ ఎలిమినేట్ అవ్వడానికి కారణం వచ్చేసి ఈ మధ్య మళ్ళీ కొంచెం నెగిటివ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ 2 వీక్స్ నామినేషన్లో లేదు, డైరెక్ట్ ఈ వారం వచ్చింది. కాబట్టి ఈ వారం అంతా ఇమాన్యువల్ దగ్గర, అలాగే ఇక్కడ కళ్యాణ్ దగ్గర చెప్తూనే ఉంది, నేను నామినేషన్లో లేను కదా, ఒకవేళ నామినేషన్లోకి వచ్చాయి వెళ్ళిపోతానేమో అని. ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్లో అదే ఇప్పుడు లైవ్లో వచ్చేసి తనుజ అలాగే ఇమాన్యువల్ కూడా వీళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. 2 వారాలు నామినేషన్లో లేదు, ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది అంటే నామినేషన్ ఒకసారి అదే తనుజ సేవ్ చేసింది కదా అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎప్పుడు గేమ్ వచ్చినా తను ఫస్ట్ వెళ్లకుండా లాస్ట్ వరకు ఓపిక పట్టింది చూడండి, అప్పుడు దెబ్బ పడి ఉంటుందని ఇమాన్యువల్ అయితే చెప్పాడు. ఇంకా అది కూడా కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇంకా మిడ్ నైట్ టాక్స్లో ఈరోజు అయితే అంతగా ఏం లేవు. ఇంకో 3 పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. అవేంటంటే ఆ తర్వాత వచ్చేసి తనుజ ఇమాన్యువల్ ఉంటారు, కళ్యాణ్ వస్తుంటాడు, వాని పైన నేను సీరియస్గా ఉన్నాను మాట్లాడనని వానికి చెప్పు అని చెప్తుంది. ఇంకా ఇమాన్యువల్ అయితే చెప్తాడు, నీ మీద ఏందో సీరియస్గా ఉంటుందంట మాట్లాడదంట అని. ఎందుకు అని అదే చెప్తుంది అంటాడు. దానికి కారణం ఏంటంటే అదే ఇక్కడ కోపంగా ఉంటాడని తనుజకి ఇచ్చాడు కదా దానికి. ఆ తర్వాత ఆ డిస్కషన్ వస్తుంది, నువ్వెందుకు నాకు ఇచ్చావు, అట్లా కోపంగా ఉంటానని నేనెందుకు చెప్తానంటే ఇమాన్యువల్ చెప్తాడు, నువ్వే కదా వాడిని ఎప్పుడు కోపంగా ఉంటే కోపం తగ్గించుకోరంటావు, పాజిటివ్గానే చెప్పాడులే వాడు అని. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ డీమన్ వచ్చేసి, అన్న మన నలుగురిలోనే అన్న మనం కప్పు కొట్టేది, డీమను, కళ్యాణ్, తనుజ, ఇమాన్యువల్, మన నలుగురిలోనే ఒకరు కప్పు కొడతామన్నా కన్ఫామ్గా అంటాడు. చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రీతు వెళ్ళిపోయేటప్పుడు బయట నువ్వే చూసుకోవాలి డీమన్. ఇంకా ఖచ్చితంగా ఈ మాట అన్నాక రీతు ఫ్యాన్స్ ఎవరున్నారో ఓట్లన్నీ డీమన్కే పడతాయి. టాప్ 5కి వెళ్ళే కూడా అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బోర్డ్స్ పెట్టేటప్పుడు కూడా డీమన్ అయితే ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ముగ్గురిని కూడా సెకండ్ ప్లేస్లో పెట్టేసింది ఒకేసారి. ఫస్ట్ కళ్యాణ్ని 4th ప్లేస్లో పెట్టిన, ఆ తర్వాత తీసుకొని వచ్చేసి మధ్యలో పెట్టింది సెకండ్ ప్లేస్లో. మీరే కొట్టుకోండి, నేనేం చేయలేను, మీరు నలుగురు నాకు పిల్లర్స్ సార్, వాళ్ళతోనే బాండ్ ఎక్కువ అని ఉండిండాలి. టాప్ 5లో తను బాగా గేమ్స్ ఆడింది, ఆర్గ్యుమెంట్స్ పెట్టింది, అంతా బాగా స్ట్రాంగ్గానే ఉండింది. కానీ వీళ్ళ ట్రాక్ వల్ల కొంచెం నెగిటివ్ అయింది. అది ఈ మధ్య హౌస్లోకి వచ్చేటప్పుడు ఎక్కువ నెగిటివ్గా ఉండింది, కొంచెం పాజిటివ్ అయింది. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అయితే పడింది. హౌస్ బయట ఉన్నంత నెగిటివ్ అయితే లేదు ఇప్పుడు. చూద్దాం.